వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి నేడు బిల్లులు చెల్లింపుపై ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం లేకుండానే బిల్లులు చెల్లించినట్లు సమాచారం. నాటి టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లో ఉండగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పనులకు బిల్లులు విడుదల చేయడంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు. పయ్యావుల కేశవ్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన నోటీసులో లేకుండా బిల్లులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లింపు జరిగిందనే అంశంపై పయ్యావుల ఆరా తీస్తున్నారు. యూసీల పేరుతో బిల్లులు చెల్లింపు జరిగిందనే వాదన తెరపైకి ఆర్థిక శాఖ వర్గాలు తెచ్చాయి. మొత్తం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇచ్చేందుకు పయ్యావుల కేశవ్ సిద్దమయ్యారు. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఆర్థిక మంత్రి ఆమోదం లేకుండానే వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించినట్టు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వంలో ఎటువంటి చర్చ జరుగుతుంది? ఏంటి అప్డేట్స్? శంకరి, వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి నేడు బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కథనంపై కూడా ఇప్పుడు ఆర్థిక శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం లేకుండానే బిల్లులు చెల్లించినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లో ఉండగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు పనిచేసిన కాంట్రాక్టర్లు అనేక మంది నేటికి కూడా కోర్టుకు వెళ్లటం, కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసినప్పటికీ బిల్లులు చెల్లించకుండా వేధించిన వైసీపీ ప్రభుత్వం ఆనాడు వేధించింది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారికి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు బిల్లులు ఏకబిగిన చెల్లించడంపై కూడా ఇప్పుడు ఆర్థిక శాఖలో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయిన కథనంపై కూడా ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా తీశారు. ఆయన ఆమోదం లేకుండానే బిల్లులు చెల్లించినట్టు సమాచారం అందింది. ఆర్థిక మంత్రి జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన నోటీసులో లేకుండా బిల్లులు విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లింపు జరిగింది అనే అంశంపై కూడా మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా తీస్తున్నారు. యూటిలైజేషన్ సర్టిఫికెట్ల పేరుతో బిల్లులు చెల్లింపు జరిగిందనే వాదనను తెరపైకి తెచ్చిన ఆర్థిక శాఖ వర్గాల వాదన పట్ల కూడా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనపై ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాలని కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిర్ణయించారు. ఈ విధంగా తమ అనుమతి లేకుండా బిల్లుల చెల్లింపు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కానివ్వకూడదు అని చెప్పి కూడా ఆయన నిర్ణయించుకున్నారు. అందువల్లనే మొత్తం విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ రోజు నివేదించాలి అని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఆర్థిక శాఖలో ఇటీవల కాలంలో ఈ బిల్లుల చెల్లింపుకు సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లిస్తారు అని చెప్పి టీడీపీ వర్గాలు నిలదీస్తున్నాయి. తమకు రావాల్సిన బిల్లులు నీరు చెట్టు గాని, ఉపాధి హామీ పథకం బిల్లులు గాని గతంలో తాము పనులు చేసినప్పటికీ కూడా అవి సక్రమంగా ఉన్నాయి అని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్ధారించినప్పటికీ కూడా తమకు బిల్లులు ఇవ్వకుండా 5 సంవత్సరాల పాటు వేధించడమే కాకుండా తమను ఆర్థికంగా కూడా తమని ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే వీళ్ళకి బిల్లులు ఇవ్వటం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. శంకరి, అయితే రామారావు, నాటి టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లో ఉండగానే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పనులకు బిల్లులు విడుదల చేసినట్టు తెలుస్తుంది. అంటే కొంతమంది అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా ఇంకా అని అనుకోవచ్చా? ఆర్థిక శాఖలో మాత్రం ఇంకా వైసీపీ మూలాలు పోయినట్టుగా కనిపించడం లేదు. అందువల్లనే ఈ విధంగా బిల్లులు చెల్లిస్తున్నారు అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉపాధి హామీ పథకం, అదేవిధంగా నీరు చెట్టు, ఇటువంటి పథకాలకు సంబంధించి దాదాపుగా 1000 కోట్ల రూపాయల బిల్లులు వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచడమే కాకుండా వాళ్ళకి బిల్లులు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా బలపడతారనే ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక స్వభావంతో వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు. వీళ్ళు తమకు బిల్లులు చెల్లించాలని హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వీళ్ళకి బిల్లులు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. అయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పిన వెంటనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలో కూడా ఇవి పనులు సక్రమంగానే జరిగాయని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి బిల్లులు చెల్లించకపోవడంతో అదే కాంట్రాక్టర్లు మళ్ళా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేశారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో బిల్లులు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధించింది. అయితే ఈ పరిస్థితులు ఇలా ఉండగానే ఈ రోజుకి కూడా వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే ఇప్పుడు తాజాగా వాళ్ళకి మళ్ళా వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లకి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లులు చెల్లించడం పట్లనే టీడీపీ వర్గాలు
తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక శాఖలో కొంతమంది అధికారులు ఈ మొత్తం కూడా మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇవి కాకుండానే కొన్ని బిల్లులు, పైగా ఆర్థిక శాఖలో ఓటాన్ అకౌంట్ తో పాటు ఇతర అంశాలకు సంబంధించిన సమాచారం కూడా బ్లూ మీడియాకి లీక్ చేస్తున్నారు అనేది కూడా నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరిగితే సహించేది లేదు అని చెప్పి అధికారులను హెచ్చరించారు. పైగా ఆర్థిక శాఖలో ఇటువంటి అధికారులు ఉండటం వలన వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని డీలింక్ చేయండి, వాళ్ళని అక్కడి నుంచి తప్పించేసేయండి అని చెప్పి కూడా చంద్రబాబు నిన్న హెచ్చరించారు. ఆర్థిక శాఖలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖలో ఇటువంటి వ్యవహారాలు జరగటంపై కూడా టీడీపీ వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకనే మంత్రి పయ్యావుల కేసు కూడా దీనిపై సీరియస్ అవడమే కాకుండా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలను పరిశీలించిన వెంటనే ఆయన ఆర్థిక శాఖ వర్గాలను ఈ కథనాలపై ఆరా తీయడంతో పాటు బిల్లులు చెల్లించింది వాస్తవేనని తేలటంతో దీనిపై ఎందుకు చెల్లించారని చెప్పి కూడా ఆయన నిలదీశారు. అందువల్ల ఈ సంఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీలో హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లు కానీ ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ మొత్తం సంఘటనలపై ముఖ్యమంత్రికి నివేదించాలని కూడా పయ్యావుల కేసులో నిర్ణయించినట్టు మనకు సమాచారం అందింది. శంకరి, అయితే రామారావు, అసలు ఆర్థిక మంత్రి ఆమోదం లేకుండా ఈ బిల్లులు చెల్లించారంటే ఏ ప్రాతిపదికన ఈ బిల్లులు చెల్లించినట్లు అనుకోవచ్చు? అసలు సాధ్యమేనా? శంకరి, మామూలుగా అయితే ఆర్థిక శాఖలో పయ్యావుల కేసు ఆర్థిక శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖలపై కూడా విషయ పరిజ్ఞానంతో పాటు ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. పైగా ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. సహజంగా పయ్యావుల కేసు ఏదైనా సబ్జెక్ట్ లేవనెత్తారు అని అంటే అటు ఆర్థిక శాఖలో కానీ ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఆర్థిక శాఖ విషయాలపై పలు అంశాలపై ఆయన చేసిన విమర్శలుగా ఆయన బయటపెట్టిన విషయాలతో ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఆనాటి ఆర్థిక శాఖ అధికారులు కూడా గొక్క తిప్పుకోలేనంత పనిచేశారు. బట్ ఇప్పుడు అటువంటి మంత్రి పయ్యావుల కేసు మంత్రిగా ఉన్న ఆర్థిక శాఖలోనే ఈ విధంగా ఆయనకి తెలియకుండా బిల్లులు చెల్లించడం అనేది మాత్రం ఇది క్షమించరాని నేరం అని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందువల్ల ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేసు ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలను చూసి వెంటనే నిలదీశారు. ఆర్థిక శాఖ అధికారుల్ని ఈ విధంగా తనకు చెప్పకుండా భవిష్యత్తులో ఇలా చేస్తే బాగోదని కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పాటు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రికి కూడా నివేదించడంతో పాటు ఆర్థిక శాఖలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఆయన సీఎంకు చెప్పాలి అని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టు మనకు సమాచారం అందింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.